కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన GO29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గ్రూప్ 1లో GO29 రద్దు చేసి పాత GO55ని లేదా మరేదైనా విధానాన్ని అవలంబించాలని గ్రూప్ 1 అభ్యర్థులు నిన్న మొన్నటి వరకు ఆందోళన చేపట్టారు. దీనిపై హైకోర్టుకు వెళ్తే సింగిల్ బెంచ్ వీళ్లకు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తే డివిజన్ బెంచ్ కూడా పరీక్షలకు లైన్ క్లియర్ చేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. గ్రూప్ 1 పరీక్షలకు GO29ను హైకోర్టు కూడా సమర్థించిందని, ఎగ్జామ్స్ ఖచ్చితంగా యథావిధిగా కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే అభ్యర్థులు వారి ఆందోళనలతో పాటు సుప్రీంలో న్యాయ పోరాటానికి దిగారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు GO29పై సుప్రీంకోర్టు DY చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కొద్దిసేపటి క్రితం విచారణ జరిపింది. ఉన్న పలంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి హైకోర్టులో కూడా పిటిషన్పై విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో సుప్రీంకోర్టులో కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు నిరాశ మిగిలిందని మనం చెప్పవచ్చు. సుప్రీంకోర్టు తీర్పు ఏమొస్తుందా అని వేచి చూసి ఎగ్జామ్ సెంటర్కి వెళ్దామనుకున్న అభ్యర్థులకు మాత్రం ఈ తీర్పుతో కొంత నిరాశ మిగిలిందని చెప్పవచ్చు.